అటు లంకాధిపతి రావణాసురుని హతమార్చి ఆ రాములవారు సీతాలక్ష్మణ సమేతంగా హనుమయ్య మరియు మొత్తం వానరసేనతో తిరిగి అయోధ్యకు బయలుదేరుతారు. ఇటేమో అయోధ్యలో అన్ని సంవత్సరాల తర్వాత రాములవారు తిరిగొస్తున్న శుభ సందర్భంలో ఊరు వాడంతా వారిని స్వాగతించడానికి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఇక దారిలో ఒక చోట ఆగి అందరూ సేద తీర్చుకుంటుంటే ఎందుకో హనుమయ్య ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్టు ఆ రాములవారు గమనిస్తారు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా హనుమా అని రామయ్య తండ్రి అడిగితే, అయ్యా రామయ్య, లంకలో యుద్ధం ముగిశాక వచ్చి నన్నొకసారి కలువు హనుమా అని మా అమ్మ అంజనీమాత ఆదేశించింది. అయోధ్యకెళ్లకు ముందు ఓసారి అమ్మను కలిసి తన పాదాలను తాకాలనుందయ్యా అని హనుమయ్య అంటాడు. ఇంకేముంది, అమ్మ అని మాట వినగానే ఆ రాములవారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందరూ కలిసి తల్లి అంజనామాత ఆశ్రమం వైపు బయలుదేరుతారు. ఇంటికి చేరగానే హనుమయ్య గుమ్మంలో నుంచుని, అమ్మా బయటికొచ్చి చూడు, నీ పుత్రుడు హనుమొచ్చాడమ్మా అని ప్రేమతో కేకేస్తాడు. తల్లి అంజనీమాత బయటకొచ్చి హనుమతో పాటు ఆ సీతారాములను చూడగానే ఆనందంతో నోట మాట ఆగిపోతుంది. కళ్ళ వెంట కన్నీళ్లు దారలై పారుతుంటాయి. రామయ్య తండ్రిని గుండెలకి హత్తుకున్న అంజనీమాతకి ఆనంద బాష్పాలు ఆగవు. అలా ఆ సన్నివేశం చూసిన హనుమయ్య ఆనందంతో పరవశించిపోతాడు. అప్పుడు అంజనీమాత హనుమయ్య వైపు చూసి ఏమంటుందో తెలుసా? ఏమంటారమ్మా? పుత్రులు పుణ్యం దక్కుతుందని తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు, కానీ నా పుత్రుడు ఏకంగా ఆ ప్రభు శ్రీరామచంద్రుణ్ణే నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంతటి అదృష్టం ఏ తల్లికి దక్కుతుంది? ఈరోజు నిన్ను తల్లిపాల రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నా హనుమా అని అంజనీమాత అనగానే హనుమయ్య ఆనందంతో తల్లి పాదాలపై శిరస్సు వంచి ఆశీర్వాదం తీసుకుంటాడు. తల్లిపాల రుణము ఎవరూ తీర్చుకోలేరని అంటారు, కానీ ఈ సృష్టిలో ఆ అదృష్టం కేవలం ఒక్క హనుమయ్యకి మాత్రమే దక్కింది.